ఇక అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవాళ నోటిఫికేషన్లు విడుదల చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అన్ని కూడా ఈ 6 గ్యారంటీలని మాటలు తప్పే ప్రయత్నంలో ఉన్నాడు తప్పితే దాన్ని ఏదో చేద్దాము అనే ఒక ఉద్దేశంలో లేడు. నిన్న ఏమంటాడు, ప్రెస్ మీట్ పెట్టి పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఈ 6 గ్యారంటీలు అంటా ఉన్నాడు. మరి నువ్వు ఆ మాట ఈ అసెంబ్లీ ఎన్నికలలో చెప్పలేదే, ఎన్నికల గెలవంగానే చేస్తా అన్నావు కదా. ఇవాళ నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ అబద్ధాల పునాది మీద ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీకు దీనికి నేను మొన్న కూడా ప్రెస్ మీట్ పెడితే మీరు జవాబు చెప్పలే, ఇవాళ కూడా జవాబు చెప్పాలి. మళ్ళా ఇగోండి, ఇది ఇప్పుడు ఇలా వెబ్సైట్ నుంచి తీస్తే మీకు వస్తుంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న క్యాలెండర్. ఇది దేంది, ఇలా జాబ్ క్యాలెండర్ మేము ఇయ్యలేదు జాబులు ఇయ్యలేదని పదే పదే ఈ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఈ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు జనవరి 4th నాడున మీరు చెప్తా ఉన్నారు కదా, ఉద్యోగాలకి మేము ఉద్యోగస్తులకి జనవరి 4th రోజు మేము శాలరీ వేసేసినాం, 4th రోజే వేసినామని చెప్తా ఉన్నారు కదా. మరి ఇప్పటిదాకా మీరు జవాబు ఎందుకు చెప్పలేదు? మరి ఈ 1,60,083 మందికి మీరు శాలరీస్ వేసిండ్రా వేయలేదా? దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఎందుకంటే మేము ఉద్యోగాలు ఇవ్వలే అని పదే పదే చెప్పారు కదా. మరి ఈ 1,60,083 ఉద్యోగాలు మేము ఇచ్చినలోకి మీరు వేసినట్టు ఈ దీంట్లో వస్తూ ఉంది. మీరు మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కాగితం తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాను. మరి మీరు వేసిండ్రా ఇయ్యలేదా? మీరు వేసి ఉంటే మరి మేము ఈ ఉద్యోగాలు ఇచ్చినట్ట ఇయ్యనట్ట? ఇవాళ నిన్న ఇచ్చిన 6,596 ఉద్యోగాలు కూడా ఇగోండి, కేసీఆర్ గారు ఆ రోజు నంబర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ పర్మిటెడ్ 2,32,308, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ 2,02,735, సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీటెడ్ 1,60,083, సెలెక్షన్ అండర్ ప్రాసెస్ 42,652. ఈ 42,652 నుంచి ఏవైతే సెలెక్షన్ అండర్ ప్రాసెస్ ఉండరో నిన్న ఆ ఉద్యోగాలు 6,596 ఉద్యోగాలు నిన్న దీంట్లో నుంచి రిలీజ్ అయినాయని చెప్పి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఈ మీడియా పాయింట్ నుంచి మొత్తం కూడా తెలియజేస్తా ఉన్నాను. పదే పదే హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారికి, అసలు నీకు హరీష్ రావుకి కంపారిజన్ ఉందా? ఇలా హరీష్ రావు గారు పొద్దున 6 గంటలు లేస్తే రాత్రి 2 గంటల వరకు నిత్యం పబ్లిక్ సమస్యలలో జనం మధ్యలో ఉండే వ్యక్తి. ఆయనకి నీకు కంపారిజనా? అసలు సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాను నేను. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే మీరు ఎవరి మనిషికి దొరికేటోళ్ళు కాదు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినాక కూడా ఎవరికి దొరుకుతలేరు. నిత్యం అబద్ధాలు చెప్తున్న, అబద్ధాల పునాది మీద వేసిన ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ ప్రభుత్వం. ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి, ఏమని చెప్పిండండి రేవంత్ రెడ్డి గారు? ఇవాళ నిత్యం రోజు పొద్దున ప్రగతి భవన్లో నేను పొద్దున రోజు 2 గంటల వరకు 3 గంటల వరకు నేను జనంకి టైం ఇస్తా, వచ్చి కలవచ్చాను. ఎక్కడ పోయింది మరి మీ కలుచుడు? ఎందుకు కలుస్తలేవు? మరి రోజాడ ఉండి నువ్వు కలవాలి కదా, ఎందుకు కలుస్తలేవు? ఎందుకు మాట దాటేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంక ఎన్ని రోజులు మీరు అబద్ధాలు చెప్తా ఉంటారు? ఒక్కసారి దయచేసి ఒక్కటే మాట చెప్తా ఉన్నాను, తెలంగాణ ప్రజల్లారా ఒక్కటి దయచేసి మీ అందరు కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 2004 నుంచి 2014 వరకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? సమైక్య ఆంధ్రప్రదేశ్లో కేవలం వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే కేవలం 24,000 ఉద్యోగాలు మాత్రమే. దాంట్లో 42% తెలంగాణ కంటే కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలలో ఇవాళ తెలంగాణకి ఇచ్చింది ఉద్యోగాలని. మరి ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఇవాళ 2,02,735 ఉద్యోగాల భర్తీ చేసాం. ఇలా భర్తీ చేసింది 1,60,083 ఉద్యోగాలు.
42,652 ఉద్యోగాలని ఇలా ప్రాసెస్లో పెట్టినాం. ఈ రెండు కలిపితే 2,02,735 ఉద్యోగాలు మేము ఇచ్చింది. అంటే మీరు ఆలోచన చేయండి. నేను ఇలా కేసీఆర్ గారు చేసిర్రా లేకుంటే ఇంకెవరైనా చేసిర్రా, ఒక్కసారి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకా 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మేము ఇచ్చిన 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. మీరు విడుదల చేయండి, మేమేం తొందర అంటలేం. మీరు విడుదల చేయండి. ఆ విడుదల చేసిన తర్వాత మీరు అన్న 2024 డిసెంబర్లోనే ఈ 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఇంకోటి కూడా సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇలా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలన్నా కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మీరు చూపిస్తే ఇదే అసెంబ్లీల సాక్షిగా నా ముక్కు భూమికి రాకి క్షమాపణ కోరుతా. లేకుంటే మీరు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని మీరు ఒప్పుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.